Hello, hi, namaste, assalamu alaikum, welcome back. Good morning friends. ఇప్పుడు 5:30 అవుతుంది మార్నింగ్. ఐ థింక్ 5:15 or 5:30 అవుతుంది. సో నేను ఇప్పుడే నా నమాజ్ ఫినిష్ చేశాను అండ్ ఈరోజు షూటింగ్ ఉంది, అందుకే తొందర లేసాను. తబస్సుమ ఆల్రెడీ లేచి యాజ్ యూజువల్ నా కోసం టీ ఎగ్స్ బాయిల్ చేసి తను నమాజ్ చదువుతుంది అండ్ షూటింగ్కి బయలుదేరాలి బై 6:30 ఆల్మోస్ట్. సో నేను ఫాస్ట్కి వెళ్ళి రెడీ అయిపోతాను. సో నాతో పాటు మీ మమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను. అండ్ ఈరోజు ప్రిన్స్ స్కూల్లో కూడా సమ్ చిన్న ప్రోగ్రామ్ పెట్టారు, అంటే అది సర్ప్రైజ్ అంట. నేను వెళ్ళలేకపోతున్నాను బికాస్ షూటింగ్ ఉందని. సో ఐఎమ్ మిస్సింగ్ దట్ ఈవెంట్. తబస్సు, మన్వర్ అండ్ ప్రిన్స్ వెళ్తున్నారు. నా డే ఎలా ఉండబోతుంది, నా షూటింగ్ హడావుడి, ఇంటికి వచ్చిన తర్వాత నా హడావుడి ఎలా ఉంటుంది అన్నీ మీకు చూపిద్దాం. చాలా రోజులైంది మీరు కూడా నాతో పాటు షూటింగ్కి రాలేదు. సో మిమ్మల్ని తీసుకెళ్దామని అనమాట. సో నేను ఇంకా చీకటిగా ఉంది. సో ఇప్పుడు నేను వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయ్యి మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే, బాయ్. సో తబస్సుమ ఆల్రెడీ నాకు ఎగ్స్ బాయిల్ చేసి ఇచ్చింది. సో తన రొటీన్ అనమాట, డైలీ నాకు టీ అండ్ ఎగ్ బాయిల్ చేసి ఇస్తుంది వెళ్ళే ముందు. ఎంత ఎర్లీ అయినా పర్వాలేదు కానీ తినేసి వెళ్ళాను అనమాట. సో ఐమ్ హ్యావింగ్ మై బాయిల్డ్ ఎగ్స్ నౌ. This are sarees mummy's shooted and a necklace and fruits like kind of fruits and cucumber and సో తబస్సుమ ఇప్పుడు నాకు టీ చేసి ఇచ్చింది, నేను టీ తాగుతున్నాను. అండ్ ఇందాక చూసారు కదా చిన్న బిట్ ప్రిన్స్ రికార్డ్ చేశాడు. నేను షూటింగ్కి ఏం తీసుకెళ్తున్నాను, ఫ్రూట్స్, నా శారీస్, జ్యువెలరీ మీ అందరు చూపించాడు. ఇప్పుడు నేను ఎలాగో టీ తాగి కిందికి దిగుతాను కాబట్టి నా కార్ డిక్కీలో నేను ఏమేమి పెట్టుకొని వెళ్తాను షూటింగ్ అనేది మీకు చూపిస్తాను. డిక్కీ మొత్తం నిండిపోతుంది, అది చూపిస్తాను మీకు. తబస్సుమ చెయ్యి టీ తాగితే ఆహా స్వర్గం. నాకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. అంటే నేను ఫాస్ట్గా ఇంట్లోనే మేకప్ వేసుకుంటాను, ఎందుకంటే వెళ్ళేసరికి టైం సరిపోదు. ఇంకా మాకు ఇంకా హడావుడి పెడతారు కాబట్టి. ఇదిగో ప్రిన్స్ వచ్చేసాడు. థ్యాంక్ యూ ప్రిన్స్ ఫర్ వ్లాగింగ్ ఫర్ మీ. వాడు నాకు హెల్ప్ చేశాడు, వ్లాగింగ్ చేయడంలో హెల్ప్ చేశాడు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వాట్ యూ హ్యావ్ టుడే. school-led confidence. SLC, right? All the best and good luck. I miss you. I wish I was there. But I will see when Shani vlogs it, okay? Is she allowed to vlog in your school? No. No? Why? No. Bye. Bye. ఇది నా డిక్కీ ఇంత ఫుల్ అయిపోయింది. ఇది నా శారీ సూట్ కేస్, ఇది నా టచ్అప్ బ్యాగ్, ఇది ఫ్రూట్స్ తీసుకెళ్తున్నాను ఈరోజు, గ్రేప్స్ అందరి కోసం, అండ్ ఎక్స్ట్రా శారీస్ అండ్ ఇంకా అన్నీ అనమాట. జ్యువెలరీ బ్యాగ్ ఇది మా మహబూబాయ్ టిఫిన్. దీంట్లో కీరా ఉంది, ఇందాక మీకు ప్రిన్స్ చూపించుంటాడు ఆల్రెడీ. సో ప్రమోషన్ శారీ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇలా ఫుల్ అయిపోయింది నా డిక్కీ. ఇంకా బయలుదేరుతున్నాం. సో లెట్స్ గో. మమ్మల్ని గేట్ దగ్గర ఆపేశారనమాట. ఏంటంటే మా మేనేజర్ గారు మా కార్ నంబర్ ఇవ్వడం మర్చిపోయారు. ఈ గేట్లో ఎంత రెగ్యులర్గా వచ్చినా డైలీ చూసినా వాళ్ళు ఏంటో ఆపుతారనమాట. వాళ్ళకి తెలుసు, అయినా ఆపుతారు. ఏంటంటే వాళ్ళకి ఎంట్రీ ఉండాలి, అక్కడ ఎంట్రీ ఉంటేనే అలౌ చేస్తారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు సిన్సియర్గా పాటిస్తున్నారు. కానీ ఎక్కడో ఏంటి డైలీ వస్తున్నాం కదా మళ్ళీ ఆపుతారు ఏంటి అన్న ఫీలింగ్ ఉంటుంది మనకి. సో ఈ మేనేజర్స్ అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటే ఇలాంటి మిస్టేక్స్ జరిగి మమ్మల్ని కూడా ఆపేస్తారనమాట ఈ గేట్ దగ్గర. లొకేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ నా శారీస్ గురించి డిస్కషన్, కంటిన్యూటీ శారీస్ అని. సో వీళ్ళకి ఏవో దొరకట్లేదు. ఆ ఫోటోలో కంటిన్యూటీ ఏంటి అని తెలియట్లేదంట, ఏం నగలు వేసుకున్నారో తెలియట్లేదని డిస్కషన్. మా హసీనా కంటిన్యూటీ చూసుకుంటూ ఉంటుంది, మా సుబ్బు ఏమో పర్ఫెక్ట్గా తీయలేదు ఎందుకు అని. ఓకే సో శారీ చేంజ్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని హెయిర్ డ్రెస్ చేసుకుంటా. అండ్ దట్ ఇస్ మీ.
నేనే రెడీ అయిపోయాను. ఈ రూమ్లోనే షూటింగ్ అని ఇగో నా వాళ్ళందరూ నన్ను బయటికి తరుముతున్నారు. వెళ్ళండి. సో ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. సో షూట్ స్టార్ట్ చేస్తారు ఇంకా ఒక 5-10 minutes. లక్ష్మి గారు నమస్తే. అందరు తిట్టుకుంటున్నారు బయట నన్ను కదా. అవును, ఏం చేస్తా, నన్ను అలా చేశారు. మొన్నటి దాకా మీరైపోయారు. అవును, నేను అయిపోయాను. ఇప్పుడు మిమ్మల్ని అనమాట. మీరు మారిపోయారు కదండి, బామ్మగారిని కూడా మారిపోమనండి అన్నారు. ఎవరు ఇట్లాంటి విషయాలు ఎవరు ఒప్పుకుంటారండి? పిల్లలన్నా కావాలనుకుంటారు కదా. అవునవును, కరెక్టే. మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్టే. లేకపోతే ఏంటి? అవును, ఒక్క మనోడు అంతే. అప్పటి వరకు వినరు అనమాట. ఫిక్స్ అయిపోయాం. ఓహో, అయితే ఇప్పుడప్పుడు మారేటట్టు లేరు బామ్మగారు. మారుతారా లేదా తెలుసుకోవాలంటే గువ్వ గోరింక చూస్తే తెలుస్తుంది. అంతే కదా. కానీ చూసి మీరందరూ అసలు మాకు ఇంకా సలహాలు ఇవ్వండి. ఏం చేయాలి నెక్స్ట్, ఏం లేదు అని. అమ్మగారి కోరిక నెరవేరుతుందో లేదా చూస్తూ ఉండండి. అదే, నా కోరికలు న్యాయం ఉందో చెప్పండి అమ్మా. మీరే. న్యాయం ఉందండి. న్యాయం ఉందా? న్యాయం ఉంది. ఎవరైనా వారసుడు కావాలనుకుంటుంది కాబట్టి అలా ఏలే గాని పిల్లలు అనేవాళ్ళు ఉన్నవాళ్ళు మనతో కలిసిపోయారు కాబట్టి అంత అది కూడా ఆలోచించాలి మనం. కరెక్టే. మీరు పిల్లల సంగతి పక్కన పెడితే మీరు బయట ఇంత యంగ్ గా ఉంటారు. సీరియల్ ఎందుకు యంగ్ గానే ఉన్నారు? ఎందుకోండి, అది బామ్మగారి విగ్. అయ్యో, తెలిసిపోయింది. సో మీకు ఇంత చేసుకున్నారు. మీరేగమ్మా నేను నడుస్తున్నారు అందరూ. నేను వచ్చేసరికి కట్ చేసుకుని పెట్టుకున్నాను. కట్ చేసుకున్నారు ఇంకా. అవును, ఈ క్యారెక్టర్ కోసం అని మొత్తం కట్ చేసేసుకున్నారు. మంచి జుట్టు. ఇక్కడ ఉన్న జుట్టు ఇది అయిపోయింది. అవునా, అంత కట్ చేసారా? అవును. అయ్యో, వీళ్ళు ఏమన్నారంటే జుట్టు లేక మేము బాధ పెడుతుంటే మీరు జుట్టు పెట్టుకొని కట్ చేసుకుంటున్నారా? నిన్న గోల లే, జుట్టు పెరగాలని అందరూ ఆలోచిస్తే నువ్వు ఉన్న జుట్టు కూడా కట్ చేస్తున్నావని. అవును కదా మరి. ఎనీవేస్, అదృష్టం ఇంత మంచి జుట్టు ఉండడం కదా సుజాత. అవునమ్మా, నా పరిస్థితి అంతేలే. ఇంత జుట్టు. ఓకే, రెడీ అవ్వండి. ఓకే అమ్మా, బాయ్ అన్న. బాయ్. ఇలా మేము తెచ్చిన గ్రేప్స్ అన్నీ సుబ్బు చక్కగా సాల్ట్ వాటర్లో కాసేపు నానబెట్టి చక్కగా వాష్ చేసి ఇగో ఇలాంటి గ్లాసెస్లో అందరికి ఇచ్చేసాడు. ఇంకా ఇది మిగిలిన నా కోసం మళ్ళీ తెచ్చాడు. థ్యాంక్ యూ సుబ్బు. వాడికి ఇది ఎక్స్ట్రా డ్యూటీ అనమాట. థ్యాంక్ యూ. మీ అందరి కోసం అంట, తీసుకోండి. థ్యాంక్ యూ. చల్లగా ఈ వేడి 2 సార్లు తిన్నారా? పెద్ద పుట్ట. ఈరోజు ఏం తెచ్చాము సుబ్బు? గ్రేప్స్, మిక్చర్, ఖీరా. ఓకే, కీమా అంటున్నా. అదే, నాకు డ్రెస్ చేంజ్ అయిపోయారు. సో టచ్అప్ చేసేసుకున్నాను. అండ్ ఎస్, ఐఎమ్ రెడీ. చాలా వేడిగా ఉంది ఈ సెట్లో. అండ్ ఈ ఫ్యాన్స్ లేకుండా మేము ఒక్క సెకండ్ కూడా ఉండలేము. ఇప్పుడే గ్రేప్స్ తిన్నాం. మళ్ళీ బామ్మగారు మురుకులు పంపించారనమాట. సో నాకు ఒక 10 minutes గ్యాప్ ఉంది, అందుకే మళ్ళీ ఇవి తింటూనే ఉన్నానే. कैसे आप खाएंगे चिकन रोटी मटन? घर से चिकन बना के लेके आए. ఇంట్లో ఆవిడ చక్కగా మంచి చికెన్ కర్రీ వండి తీసుకొచ్చారు. ఇక్కడ రైస్ వండుతున్నారు, ఇంకా వేరే కర్రీస్ ఇవన్నీ ఉన్నాయి. సో చపాతీ అవన్నీ. కానీ మేము చాలా డైట్ లో ఉన్నాము. అయితే ఇవన్నీ ఈరోజు తినాలనుకుని మేము ముందుకు తీసుకొచ్చాము. నేనైతే చాలా డైట్ లో ఉన్నాను. బలవంతం చేస్తుంటే తింటున్నాను.
మీ అందరికి తెలుసు కదా నేను డైట్ లో ఉన్నానని. అమ్మ తీసుకొచ్చారు, మురుకులు వేశారు. కాకపోతే వీళ్ళు బలవంతం చేస్తున్నారని ఒక్కొక్క ముద్ద తిందాం అనుకుంటున్నా అంతే. అంతే దృష్టి తగ్గుతుంది. ఈ అమ్మాయి సన్నగా అయిపోవాలని చెప్పి కోరుకోండి. ఇంకా వాళ్ళు దిష్టి పెడితే సన్నగా అయిపోతారు. సన్నగా అయిపోతారు కదా, దృష్టి పెట్టండి. దృష్టి పెట్టాలి వాళ్ళు. సారీ, ఆయన మా సబ్స్క్రైబర్స్ అంతా చాలా మంచి వాళ్ళు, తగలదు. వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారు. తినండి, మీరు హెల్దీగా ఉండండి అంటారు. అంతే కదా, అంతే. లవ్ యూ టూ. ఆది హాయ్ చెప్పు. ఐ లవ్ యూ ఆది. నీ సబ్స్క్రైబర్స్ రా. అవును. సరే, షార్ట్ తర్వాత మాట్లాడు. 7 o'clock ఇప్పుడు ప్యాకప్ అయింది అండ్ బయలుదేరుతున్నా. ఇప్పుడే నాకు ఫ్రూట్స్ కూడా తెచ్చిచ్చాడు. సో నా ఈవినింగ్ స్నాక్స్ ఐమ్ హ్యావింగ్ పపాయ. తినేసి మేకప్ తీసేసి బయలుదేరు. समीरा वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू कैफल हाला వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. సమీరా ఇప్పుడే వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చింది. ఈరోజు సమీరా వాళ్ళ ఫాదర్ బర్త్డే. సెలబ్రేట్ చేసావా? నేను సెలబ్రేట్ చేశాను, కాకపోతే నాకు ఫోన్ల మీద ఫోన్లు. ఇలా మా అత్తగారు మిస్ అవుతున్నారు, కూర్చొని ఒక మూల నేడుస్తున్నారు. అలా వెళ్ళిపోతే ఎలాగా, త్వరగా రా అని చెప్పి మరీ ఇలా మిస్ అవుతే ఎలా? ఎవరని చెప్పింది? ఎవరు? వస్తాయి, సోర్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక పక్కన కూర్చొని ఏడుస్తున్నాను అన్న సమీరా లేదని. చాలా గుర్తు తెచ్చుకుంటున్నారు. నేనే ఊరికే అంటారులే, లేకపోతే ఇంత పని ఉంది, ఈ టైంలోనే వెళ్ళిపోయింది, అంతా నేనే చేస్తున్నా. చాలా హెల్ప్ చేసింది ఈ టైంలో, లేకుండా ఉంటే నా పని డబ్బులు అయ్యేది అని అనుకొని ఏడుస్తూ కూర్చున్నా కదా. అరు లుక్ హియర్, బాత్ కరో బెట్టు. రబ్బర్ బ్యాండ్స్ కావాలంట, రబ్బర్ బ్యాండ్స్ తో ఆడుకుంటున్నాడు. అరే యు గాట్ ఇట్. ప్లేన్ రబ్బర్ బ్యాండ్ కావాలని వాళ్ళ అమ్మ తెచ్చిచ్చింది, ఆడుకుంటున్నాడు. అవి దాది కుదాలు ఏ దాల్తే కొంచెం దాల్తే ఏమండి షనర్సనా గారు? నేను ఇందాక రికార్డ్ నొక్కలేదండి, అందుకే మా వాడు మళ్ళీ చేస్తున్నాడు. వాడు ఇందాక చక్కగా పెట్టాడండి, ఇట్లా జుట్టుకు పెడితే రికార్డ్ చేసింది. అప్పుడు మేకప్ చేశాడు, ఇప్పుడు హెయిర్ డ్రెస్ చేస్తున్నాడు. ఇంకా 3 hours అవసరం లేదు, మా హెయిర్ డ్రెస్సర్ అవసరం లేదు, మేకప్ మ్యాన్ అవసరం లేదు అని చెప్పా. అన్ని చెప్పి సరే ఇప్పుడు మా వాడు మూడ్లో లేదు, తర్వాత మాట్లాడదాం. ఇంత మాట్లాడా, చాట్ అంతా మాట్లాడా, జాడేదంతా మాట్లాడా. కట్ చేస్తే బంగారు కోడలు పిల్ల కదా, రికార్డ్ చేయలేదంట. అంతేలే, నా బ్లాగ్స్ అలాగే. తన బ్లాగ్ అయితే మర్చిపోతుందా? చిచ్చి అలాగని కాదు, చేయలేదు కాబట్టి మళ్ళీ చేస్తున్నాను కదా. నేను ఎలాగో మిస్ చేసా. నేను మిస్ చేశానని మా వాడు చూడండి మళ్ళీ అలా ఉంటుంది మనతో. అదిగో వాడు మొన్న రీసెంట్ గా సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగులో చూడండి వ్లాగ్ అప్లోడ్ చేసింది. వాడు యాన్యువల్ డే ఫంక్షన్ది. మీరు మస్ట్ అండ్ షుడ్గా తప్పకుండా చూడాలి. చాలా చక్కగా డాన్స్ చేశాడు, చాలా బాగుండింది. అండ్ వెరీ రీసెంట్లీ ఈరోజు ఫ్రాలిక్ తబుసం ఛానల్లో ప్రిన్స్ ఒక యాక్టివిటీ, అంటే స్కూల్లో వాట్ వాజ్ దట్, స్టూడెంట్ ఎస్ఎల్సి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్. సో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ లో చాలా బాగా మాట్లాడాడు. అండ్ వి ఆల్ ఫెల్ట్ ప్రౌడ్. అంటే వీళ్ళు ఇంత ఏజ్ లో ఇంత ఘనకారం సాధిస్తున్నారంటే మాకు నిజంగా ఒక హ్యాపీనెస్ అనమాట. తను కూడా రికార్డ్ చేసింది. ఇద్దరు వ్లాగ్స్ లో కూడా ఉన్నాయి వాళ్ళిద్దరిది, మీరు చూడండి. అండ్ ఎస్, ఫ్రమ్ ఐ థింక్ టుమారో ఆర్ ది ఆఫ్టర్ టుమారో రంజాన్ వచ్చేస్తుంది. సో అందరికి విష్ యూ వెరీ వెరీ హ్యాపీ రంజాన్ ఇన్ అడ్వాన్స్. ఇంకేం చెప్పాలి, రంజాన్ వ్లాగ్స్ అవన్నీ ఇంకా అది చూపిస్తూ ఉంటాం, జరుగుతూ ఉంటాయి. దానికి వాళ్ళు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కాంటెంట్ రావాలి, షురుకుర్మా చేయాలి. మా వాడు పాపం పొద్దున్న షురుకుర్మా అడుగుతున్నాను. ఇన్షాల్లా విల్ మేక్. ఓకే, బిర్యానీ, షురుకుర్మా ఇవన్నీ చేయాలంట, అన్నీ చేస్తాము. సో ఎవరైతే ఫాస్టింగ్స్ ఉంటున్నారో, ఉండాలని ప్రిపేర్ అవుతున్నారో, కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ అండ్ కీప్ యువర్ సెల్ఫ్ calm, peaceful, happy, and pray for all of us, and we will also pray for you all. Assalamu alaikum. सलाम करो दादी को. చాడుకుంటున్నాడు మా వాడు. డోర్ క్లోజ్ చేసి సలాం కरो दादी को. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. వాట్సాప్ ఎలా ఉన్నారు? సనా గారి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఆ వర్డ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మా వాళ్ళు. ఆ హృదయపూర్వక నమస్కారాలు అని వినడానికి వెయిట్ చేస్తూ ఉంటారు.
చెప్పేశాను, మనసు పూర్తిగా చెప్తాను చెప్పినప్పుడు. టీ షర్ట్ బాగుంది, కాల్ మీ అంట. మన నంబర్ కూడా రాసేస్తే ఒక పని అయిపోయేది కదా. అదే కదా ట్విస్ట్. కాల్ చేయమని చెప్తాం కదా, నంబర్ ఇవ్వరా? నంబర్ ఇచ్చాయండి, నువ్వు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తారు. నేనైతే చచ్చిన ఇవ్వండి నంబర్. ఒక ఆమెకే ఇచ్చి ఇంత ఇరుక్కున్నాను, బాధపడుతున్నాను. ఇంకా నేను ఇవ్వలేను ఎవరికి. ఎవరితో మాట్లాడే టైం లేదు నా దగ్గర. సో ఎవరి దగ్గర నంబర్ అవసరం లేదు, కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సరే. ఎనీవేస్ వీఆర్ స్టార్టింగ్ రంజాన్ ఇన్షాల్లా ఫ్రమ్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. సో ఎనీథింగ్ టు సే? చాలా అంటే నాకు కూడా కొంచెం ఎదిగిన తర్వాత అర్థమైంది. సో చాలా నచ్చిన ఒక నెల. అండ్ దాంట్లో ప్రే చేయడం కానీ ఫాస్ట్ చేయడం కానీ అది చాలా ఇష్టం. హెల్త్ ఎక్కడి వరకు సపోర్ట్ చేస్తే అక్కడి వరకు డెఫినెట్గా అందరం కలిసి ఫాస్ట్ చేస్తాము, ప్రే చేస్తాము, మనస్ఫూర్తిగా రంజాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము. అదే సమయంలో ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళతో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ఈ మంత్ని సెలబ్రేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సైంటిఫికల్గా ఫాస్టింగ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో ఒక మంచి అవకాశం అనుకోండి మీకు. అలా అయినా మీరు అందరూ అన్ని రోజులు ఫాస్ట్ ఉండాలని చెప్పట్లేదు, అట్లీస్ట్ ఒక 1 వీక్ అలా ఇష్టం ఉంటేనే, లేదంటే మీ ఇష్టం. లేదు, వాళ్ళకే ఉంటాయి కదా ఫాస్టింగ్ డేస్ అవన్నీ. ఏదో ఒకటి ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ నెల ఉంటాం కదా అలా, కాబట్టి చెప్పాను అలా అనమాట. అదొక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎస్, అండ్ అందరికి ముఖ్యంగా చెప్పాలి, రంజాన్ అనేది నెల మొత్తం దేవుడికి ప్రార్థించిన తర్వాత 30 రోజులు ఏదైతే మనం ఉపవాసం ఉంటామో అది అయిపోయిన తర్వాత ఆ ఒక్క రోజు పొద్దున నమాజ్ చేసిన తర్వాతనే ఆ రోజు రంజాన్ ఈద్ ముబారక్ అంటారు. అందరు ఇప్పుడు నుంచే ఈద్ ముబారక్ రంజాన్ ముబారక్ పంపిస్తున్నారు. నెల స్టార్ట్ అయింది. దిస్ ఇస్ ద హోలీ మంత్ ఆఫ్ రంజాన్. ఈ మంత్ మొత్తం మనం సర్వీస్ చేసిన తర్వాత ఆ నెల అయిపోయిన తర్వాత 30 రోజులు 29 రోజులు ఆ క్యాలెండర్ బట్టి ఉంటాయి కొన్ని రోజులు. అది అయిపోయిన తర్వాతనే ఆ పర్టికులర్ డేనే ఈద్ ముబారక్. అప్పుడు దాకా ఈద్ ముబారక్ అనే మెసేజ్లు పెట్టకండి. రంజాన్ మంత్ ముబారక్ అనేది స్పెసిఫిక్ గా చెప్పండి. ఈ నెల హ్యాపీ రంజాన్ మంత్ అని అలా అనమాట. సో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా, తెలియవు కాబట్టి చెప్తున్నాను. చాలా మంది చెప్తారు, చాలా ముస్లిం సెలబ్రిటీస్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్తారు. అయినా ఇది నేను చెప్పాలనుకున్నా చాలా సార్లు, కానీ ఎప్పుడు అవకాశం దొరకలేదు. గుడ్ ఇన్ఫర్మేషన్, అవకాశం దొరకలేదు. ఇది ఈద్ ముబారక్ కాదు, రంజాన్ మంత్. రంజాన్ మంత్ ముబారక్ కాదు, రంజాన్ ముబారక్. రంజాన్ మంత్ పేరే రంజాన్. మా వాడు చూడండి అట్లా అన్ని తీసి పడేస్తున్నాడు, పట్ట 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 మొత్తం పడేసాడు. ఇదిగోండి నేను ఆ లెగ్ మొత్తం మళ్ళీ సెట్ చేయాలి. అన్ని పడేసాడు, ఎందుకు పడేసాడో తెలియదు. వై డార్లింగ్, వై ఆర్ యూ థ్రోయింగ్ ఎవ్రీథింగ్? అది కూడా పడేస్తాడు. వై రాజే? మేము మాట్లాడుతున్నామని మీ డాడీతో మాట్లాడుతున్నావనా? మిస్టర్ అర్హాన్, లెట్స్ టాక్. హాయ్, అందరికి నమస్కారం. మూడ్లో లేడు వాడు, అసలు మూడ్లో లేడు ఈరోజు. ఇప్పుడు టైం కదా. లెట్స్ డాన్స్. షో డాన్స్. ఓకే, ఐ డూ మ్యూజిక్. ఓకే, 1 here 1 2 3 start. డాన్స్ करके बताओ. అది డిన్నరా వాడికి ఇప్పుడు? ఓకే, సో మా వాడి డిన్నర్ టైం అండి. దేఖే రాజే, దేఖే. అచ్చా है, వెరీ నైస్. అచ్చా, ఎనీవేస్ వన్స్ అగైన్ యా, థ్యాంక్ యూ సో మచ్. ఏ మిస్కన్సెప్షన్ పెట్టుకోమాకండి, ఎటువంటి రూమర్స్ ని నమ్మకమాకండి. ప్రశాంతంగా ఉండండి. డబ్బు, సక్సెస్ మీకు కావాల్సిన టైంలో, మీకు అర్హత ఉన్న టైంలో అది వచ్చి చేరుతాయి. దాని గురించి టెన్షన్ తీసుకోమాకండి. ఉన్నవి ప్రశాంతంగా చేసుకోండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సమీరా, కానీ తినిపించు. బై. తినిపించడం కాదు, ఇది ఇరిగిపోయి ఇలా పెట్టేస్తాడా, దీని స్ట్రెస్ లెవెల్ నాకు పెరిగిపోతుంది. అవును, అడుగుతాడు మళ్ళీ. ఒక్కడి పోయినా అడుగుతాడండి. అది ఎక్కడ పడేసినా వెతికి తీసి వాడు సెట్ చేసి ఇవ్వాలి. అవును. अरहान, ओके बाय, आई एम गोइंग. गुड नाइट. बाय. गुड नाइट. टाटा. जोर से बोलो, इधर देख के बोलो. गुड नाइट बोलो. बाय సమీరా, బాయ్. ఎస్ గైస్, సో ఈరోజు షూట్ లేదు. నాకు షెడ్యూల్ గ్యాప్ చెప్పాను కదా, నిన్నతో నాకు షూట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి వ్లాగ్ చేయలేకపోయాను, చాలా పనులు ఉండే. మార్నింగ్ నుంచి బిజీగా ఉన్నాను. ఇప్పుడే కొంచెం టైం దొరికింది. అండ్ సమీరా అండ్ అర్హాన్ కూడా ఇందాకే వచ్చారు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వీకెండ్ కదా.
హాలిడేస్ కూడా అనేసి వెళ్ళింది, ఇప్పుడే వచ్చింది. అండ్ బ్యాక్ టు వర్క్. అందరూ యాజ్ యూజువల్ మండే కాబట్టి రేపటి నుంచి విల్ బి బ్యాక్ టు వర్క్ అనమాట. నార్మల్ లైఫ్ ఇంకా అందరు బిజీ అయిపోతారు. సో నాకు వీలైనంత వరకు ఏదైతే నేను షూట్ చేయాలనుకుంటున్నానో చేశాను. ఐ హోప్ మీ అందరికి వ్లాగ్స్ నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.